లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి అస్సలు ఆకలి వేయలేదని మీకు తెలుసా? సీతాదేవిని అయితే రావణుడు లంకకి తీసుకెళ్లాడు, కానీ సీతాదేవి నిద్ర ఆహారాలు మాని రామజపం చేస్తూ ఉంటుంది. అలానే ఉంటే సీతాదేవి ప్రాణాలకే ముప్పు ఉంటుందని గ్రహించిన బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు. దాన్ని తీసుకెళ్లి అశోకవనంలో ఉన్న సీతకిచ్చి రమ్మంటాడు. దాంతో ఇంద్రుడు నిద్రదేవుణ్ణి వెంట పెట్టుకొని అశోకవనానికి వెళ్తాడు. కానీ ఇంద్రుణ్ణి చూసిన సీతాదేవి రావణుడే మారువేషంలో వచ్చాడని అనుకుని భయపడుతుంది. ఇంద్రుడు నేను రావణుని తల్లి అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సీతాదేవి వినదు. దాంతో దేవతలను ఎలా గుర్తిస్తారో రాముడు సీతాదేవికి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంద్రుని వైపు పరిశీలించగా చూస్తుంది. ఇంద్రుడు ఒక్కసారి కూడా కనురెప్పలు ఆర్పడు మరియు తన పాదాలు నేల మీద తాగవు. దాంతో నిజంగానే ఇంద్రుడని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని తాగుతుంది. ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంతకాలం ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టకుండా